హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. ఇవాళ మనం చాలా సింపుల్గా మునక్కాయ టమాటా కర్రీ చేసేసుకుందాం అండి. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయలు తరిగి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ దాంట్లో వేసేసేయండి. ములక్కాయలు కూడా వేసేసేయండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. ములక్కాయలు కూడా వేసేసేయండి. తర్వాత చిటికెడు పసుపు, సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే కూడా కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి, కారం, ఇది సాంబార్ కారం అండి. మీకు కనుక సాంబార్ కారం కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొబ్బరి పొడి వేస్తే కూడా కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. 1 టీ స్పూను కొబ్బరి పొడి వేసుకోండి. తర్వాత దీంట్లో ఆయిల్ వేసారు, అన్నీ వేసేసాక ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఆ ఉప్పు కారం అన్నీ ముక్కలకు పట్టాలండి. తర్వాత ఈ ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ పోసుకోండి. ముక్కలన్నీ మునిగేటట్టు వాటర్ పోసుకోండి. కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుందండి. పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసేయండి. పెద్ద మంట మీదే పెట్టి ఉడకనివ్వండి. బాగా కర్రీ ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందండి. బాగా అట్లా ఉడికొచ్చేటట్టు ఉడకనివ్వండి. పెద్ద మంట మీదే పెట్టండి. బాగా ఉడుకుతుంది అనే టయానికి కొంచెం లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకుంటా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి ఉడుకుతుందా లేదా అని. అడుగంటేటట్టు వస్తే కనుక సన్నమంట పెట్టుకోండి. చూడండి, ఇట్లా బాగా ఉడకనివ్వండి. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా, మనం దాంట్లో పోసిన వాటర్ అంతా ఇంకిపోయింది. అట్లా ఇంకిపోవాలండి. మీకు కనుక ఉప్పు కారం తక్కువైతే చూసుకోండి. ఉడికేటప్పుడే ఉప్పు కారం చూసుకొని ఏమైనా తగ్గితే వేసుకోండి. ఇంతేనండి. ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర